బిగ్ టికెట్ ఎలా ఉంటుంది? బిగ్ టికెట్ లో ఉంటుంది. అందులో పెద్దగా ఉంటుంది కదా, నేను చూడు. అందుకని 2 సార్లు అడిగారు. నువ్వు చూసావా బిగ్ టికెట్? చూడలేనా? చూస్తే చెప్తావా? నీ పేరేంటి? అమ్మాయి చాలా అబ్బాయి చాలా క్లారిటీ ఉంది. మా అందరికన్నా ఎక్కువ క్లారిటీ ఉంది అబ్బాయి. చెప్పండి, నిన్న రాత్రి ఎక్కడున్నారు? బెడ్ మీద పడుతున్నారు. ఓకే, అంటే ఈ జేఆర్సీ చుట్టూ మీరు తిరిగారని అనుమానం నాకు. ఎందుకంటే నేను స్టేజ్ వర్క్ జరిగింది ఇక్కడ, అప్పుడు ఉండేటువంటి బిగ్ టికెట్ మిస్ అయ్యింది. తెలీదా మీకు? శ్రీనాథ్ మీరు? నేను మీ టీమే కదండి, మనమందరం కూర్చొని ఇక్కడ కేసు ఇన్వెస్టిగేట్ చేయాలి కదా, మీరు చేస్తారేంటి? నో, మీరు హిట్ టీమ్, నాది సిట్ టీమ్. సుమా ఇంట్రాగేషన్ టీమ్. ఆమె చెప్పు తీసావులే. నాకు యాక్చువల్ బిగ్ టికెట్ గురించి అసలు తెలియదు. స్మార్ట్ టికెట్ గురించి తెలుసా? స్మార్ట్ గురించి తెలియదు. వెరీ గుడ్, చాలా బాగా తప్పించుకున్నావు. అనేది తెలుసు. బ్యూటిఫుల్ అని తెలుసా? అబ్బా, ఏంటి దీనికి? బ్యూటిఫుల్ టికెట్ బిస్కెట్ కానీ తప్పించుకుంటున్నాడు, కేసు డైవర్ట్ అవుతుంది. సుమగా మీరు బ్లాక్ బస్టర్స్ మూవీస్ చూస్ చేస్తే యాంకరింగ్ చేసి బ్లాక్ బస్టర్స్. నాని నేను సేమ్ టు సేమ్. మేము రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయం, మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. Krishnadev and hit 3G Arjun Sarkar. All the 3 people are here. పోస్టర్ నుంచి బోలెడన్ని సినిమాలు, ఇంకా చాలా కొత్త టాలెంట్, కొత్త కథలు రావాలి అని మనస్ఫూర్తిగా విష్ చేస్తూ, ఇక హిట్ సిరీస్ లో ద సెకండ్ మిస్టర్ అడవి శేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కృష్ణదేవ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. క్షణం సినిమాతో క్షణం తీరిక లేకుండా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి ఎంతో నేర్చుకొని యాక్టర్ గా తనని తాను పంచుకొని, అలాగే అందరి మనసుల్ని గెలుచుకొని
మూవీస్. మా ఇండస్ట్రీలో మేము హిట్ మెషిన్ అని పిలుచుకుంటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. ఎవరంటే ప్రశాంతి. ఐ థింక్ అంత ట్రాక్ రికార్డ్ ఎవరికి లేదనుకుంటా ఇప్పుడు. కంటిన్యూస్లీ హిట్ 1, హిట్ 2, కోర్ట్, రైట్, ఆల్ సక్సెస్, 100% సక్సెస్ ఉన్న ప్రొడ్యూసర్ ప్రశాంతి. అండ్ ఫాలోయింగ్ ద 5th ఫిల్మ్ హిట్ 3 May 1st కంటిన్యూస్ సక్సెస్ అదే కోవలోకి వెళ్తుందని నాకు గట్టి నమ్మకం. క్రియేట్ చేస్తారు మనకు తప్పు, కానీ ఆ ఫ్రాంచైజ్లు ఎన్ని రోజులు ఉంటాయి, ఎన్ని సంవత్సరాలు వెళ్తాయి అనేది ఎవరికి గ్యారెంటీగా చెప్పలేరు. బట్ ద ఫ్రాంచైజీ క్రియేటెడ్ హిట్ ద ఫస్ట్ కేస్ అని క్రియేట్ చేసిన వెంటనే ఏం చెప్పకుండానే ఎవ్రీవన్ నోస్, అవును ఫస్ట్ కేసు ఉన్నట్టే సెకండ్ కేస్, థర్డ్ కేస్, ఫోర్త్ కేస్, ఫిఫ్త్ కేస్ అనంతంగా ఉంటాయి కదా అని ఆటోమేటిక్గా థాట్ వచ్చేస్తుంది. బికాస్ పోలీస్ కేసెస్ ఆర్ అన్ఎండింగ్. ఎన్నన్నా చేయొచ్చు దాంట్లో, నీకున్న ఐడియాలు ఏడే అవ్వచ్చు, బట్ ఐఎమ్ షూర్ ద హిట్ ఫ్రాంచైజ్ విల్ అవుట్లివ్ యూ. ఇట్ విల్ బీ దేర్ ఫర్ ఎవర్. నేను ఒక ఫంక్షన్లో అన్నాను, నాని నుంచి ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, తను ఏ సినిమా చేసినా హిట్ అని తెలిసిపోతూ ఉంటుంది, బట్ దాని దగ్గర నుంచి ఇంకా ఎక్కువ కావాలి, వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ అవుట్ ఆఫ్ హిమ్ అని చెప్పి అన్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ముందుకు వెళ్ళిపోయాడు నాని ఇప్పుడు. దట్స్ లాంగ్ బ్యాక్. నౌ నాని ఈజ్ మచ్ ఫార్వర్డ్. బట్ ఆశ తీరదు కదా, ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటా ఉంటాం. నాని మేము కోరుకుంటా ఉంటాం, యూ కీప్ గ్రోయింగ్. హిట్ 3 వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్, ఫస్ట్ వచ్చిన టీజర్ కానీ, రీసెంట్గా వచ్చిన ట్రైలర్ కానీ, అండ్ ఇప్పుడు సాంగ్ ఇప్పుడే విన్నాను, అబ్ కీ బార్ అర్జున్ సర్కార్, ఫెంటాస్టిక్గా ఉంది. అన్నీ కూడా దే ఆర్ క్రియేటింగ్ వైబ్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని వైబ్ని క్రియేట్ చేస్తారు.